చేజార నీకే జీవితం ధారావాహిక 10వ భాగం. రచన సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. శేఖర్ డిగ్రీ చదివే రోజుల్లో ప్రభా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు. ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చే వరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్కి కాల్ చేసి ఇండియా వచ్చేయమంటాడు. ఇందిర ఊహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తన వద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీతా మేడంకి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గరలోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు. మ్యూజిక్ క్లాసెస్లో చేరుతుంది ఇందిర. స్కూల్లో టీచర్గా కూడా చేరుతుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక చేజార నీకే జీవితం ధారావాహిక 10వ భాగం వినండి. వేసవి శిబిరాలకు మంచి ప్రతిస్పందన వచ్చింది. ఇందిరకు వేసవి శిబిరంలో సంగీతం, ఇంగ్లీష్ సంభాషణ బోధన బాధ్యతలు అప్పగించారు. గీత అనుమతితో మధు తన రీసెర్చ్ డేటా కోసం బెంగళూరు వెళ్ళాడు. అతను లేని 10 రోజులు ఇందిర గీత ఇంట్లో ఉండడానికి నిశ్చయమైంది. ఇందిర ఉండడంతో రవికి బాగుంది. ఇందిరతో కబుర్లు చెప్పుకోవడం, సంగీత సాధన చేయడం, గీత వస్తే షికార్లకు సినిమాలకు వెళ్ళడం, ఇలా సరదాగా గడిచిపోతుంది. ఒకరోజు గీత రవిని డిటెక్టివ్ విషయం అడిగింది. ఎంతవరకు వచ్చింది డిటెక్టివ్ పరిశోధన అని. చాలా విషయాలు తెలుసుకున్నాడు. త్వరలోనే శేఖర్ పెళ్లి ఫోటోలు, పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నీ ఇస్తానన్నాడు చెప్పాడు రవి. ఈలోగా మధు, ఇందిర దగ్గరయ్యే మార్గం చూడాలి అనుకుంది గీత. బెంగళూరు వెళ్ళిన మధు మొదటి రోజే ఇందిర దగ్గర లేని లోటు ఫీల్ అయ్యాడు. ఎలా ఉందో ఏం చేస్తోందో అన్న ఆలోచనలతో అతను తన పని మీద పూర్తి శ్రద్ధ చూపలేకపోయాడు. ఇక లాభం లేదని రోజూ ఇందిరకు ఫోన్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మధు ఫోన్ చేయగానే ఇందిర పలికింది. ఎలా ఉన్నావు? అక్కడ భోజనం బాగుందా అని ఆదుర్దాగా ఇందిర అడుగుతూ ఉంటే మధుకి సంతోషమైంది. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేనుండేది అత్తయ్య ఇంట్లో కదా, హాయిగా ఉంది. కానీ నువ్వక్కడ కష్టపడుతున్నావన్న దిగులు తప్ప. సంకోచంతో ఫోన్ చేసిన మధు ఇందిర మాటలకు ఉప్పొంగిపోయాడు. త్వరగా పని పూర్తి చేసుకుని ఇందిర దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. 10 రోజుల తర్వాత మధు రీసెర్చ్ పని ముగించుకొని వచ్చాడు. మధు రాగానే ఇందిర తన ఇంటికి వచ్చేసింది. ఇందిరను మధు ఆనందంతో స్నేహపూర్వకంగా కౌగలించుకున్నాడు. చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితుల్లా ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఉదయం నిద్రలేచిన మధుకి గీత నుండి ఫోన్. ఆమె 2 ప్రశ్నలు అడిగింది. కామర్స్ ప్రొఫెసర్ కొడుకు ఇందిరని ఇష్టపడుతున్నాడు. ఆయన పెళ్లిచూపులకి వస్తాడట. రేపు రమ్మందామా? ఇంకో మాట, పని మనిషిని ఎందుకు పెట్టుకోలేదు? ఇందిర ఎంత కష్టపడుతోందో గమనించలేదా అని మరో ప్రశ్న. గీత ప్రశ్నలు విన్న మధుకి చికాకు పుట్టుకొచ్చింది. విరుద్ధ భావాలు అతని మదిలో చెలరేగుతున్నాయి. ఒక పక్క అన్న శేఖర్ తన పెళ్లి గురించి చెప్పకుండా ఇందిరపైన హక్కు కలిగి ఉండడం అతనికి నచ్చడం లేదు. మరొక పక్క గీత ఇందిరకు సంబంధాలు వస్తున్నాయి, త్వరలో నీ సమస్య పరిష్కారమవుతుందని చెప్పడం ఎంతమాత్రమూ నచ్చడం లేదు. మొదటిసారి గీత మీద కోపం వచ్చింది. ఎందుకీ చికాకని ఎవరైనా ప్రశ్నిస్తే అతని దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పగలడు? నేను మంచివాడిని, ఇందిరకు దూరంగా ఉంటానని పదే పదే చెప్పుకునే అతనికి మనస్సు ఎదురు తిరిగి ఇందిర సాన్నిహిత్యం కోసం వెంపర్లాడడం అతనికి నచ్చడం లేదు. ఇలా గజిబిజి ఆలోచనలతో అతను కొద్దిసేపు స్తంభించిపోయాడు.
తరువాత చైతన్యం తెచ్చుకొని వంటగదిలో ఉన్న ఇందిర దగ్గరకు వెళ్ళి కాస్త కోపంగా అడిగాడు, పని మనిషి వద్దని చెప్పావా? అవును, మా ఇద్దరికీ పని మనిషి ఎందుకు? ఇంత పెద్ద ఇల్లు రోజు నువ్వొక్కదానివే ఎలా శుభ్రం చేస్తావు? నన్ను ఏ పని చేయనివ్వు. దూరంగా మేడ మీద గదిలోకి తోసావు. కింద ఏం జరుగుతుందో, నువ్వేం కష్టపడుతున్నావో అని కిందికి వస్తే నువ్వు చదువుకో, అంతా నేను చూసుకుంటానంటావు. నువ్వేమైనా నా దాసీవా? ఇందిర మధు దగ్గరికి వచ్చి, పని మనిషి వస్తే కొన్ని సమస్యలు వస్తాయి. మరిద్దరం భార్యాభర్తలుగా కనపడాలి, ఒకే గదిలో పడుకోవాలి. లేకుంటే అది ప్రచారం చేసే కథలు వినాల్సి వస్తుంది. ఈ కారణంగానే పాత ఇంట్లో కూడా పని మనిషిని పెట్టుకోలేదు అంది. నువ్వు కష్టపడకుండా ఉండడం ముఖ్యం. పని మనిషిని రమ్మంటాను అని గీతకు ఫోన్ చేసి మనిషిని పంపించమన్నాడు. అతని కోపానికి, అతని నిర్ణయానికి ఇందిర ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది. ఆమెకు గీత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇందు, మధుకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. అతను మెల్లమెల్లగా నీకు చేరువవుతాడు. నీవు కొంత ప్రోత్సహిస్తే త్వరలో మీరిద్దరూ ఒకటవుతారు. ఇంతలో రవి నీ విడాకుల సమస్య పరిష్కరిస్తాడు. నన్ను నమ్ము. ఇందిర మనసులో కొత్త ఆశలు పడుసుపై. ఫలహారం తయారు చేసి మధుని పిలిచింది. మధు సోఫాలో ఉరుకు పరుకు లేకుండా కూర్చొని ఉన్నాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, రా మధు, టిఫిన్ తిను అంది. మధు లేచి మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఇందిరకి అర్థమైంది అలిగాడని. ఇదో కొత్త అనుభవం. ఆమె ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని మేడ మీదకి వెళ్ళింది. మధు తను చదువుకునే గది కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. ఇందిర టిఫిన్ ప్లేట్ అక్కడ బల మీద పెట్టి అతనికి దగ్గరగా నిలబడి, కోపమా అంది. మధు ఆమె వైపు చూడలేదు, మాట్లాడలేదు. ఎందుకీ అలక? నీకు నచ్చినట్లే చెయ్యి, రా టిఫిన్ తిను అంది అనునయంగా. అతనిలో చలనం లేకపోవడంతో అతని చేతులు పట్టుకొని అతన్ని బల్ల దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. మధు ఆమె చేతులు విడిపించుకొని, నా అవసరం నీకు లేదు. నీ బాగోగులు చూడ్డానికి అత్తామామలు ఉన్నారు. వాళ్ళు పెళ్లి సంబంధాలు తెస్తున్నారని తెలిసింది. నాకు ఈ విషయం ఫోన్లో చెప్పకుండా వేరే కబుర్లు చెప్పినా గడుసుదానివి నీవు. నేనే వెర్రి పప్పను ఉక్రోషంతో అన్నాడు మధు. అదా నీ కోపానికి కారణం? రాత్రి మబ్బులొస్తాయి, పోతాయి. చందమామ నిలకడగా ఉంటాడు నీలా అంది ఆమె అతని చేతులు అందుకుంటూ. నిజమా? నువ్వు మాయమాటలు చెప్తున్నావు అనుమానంగా అడిగాడు. నాకు సంబంధాలు వస్తున్నాయి, నిజమే. అవి ఎందుకు వస్తున్నాయి? గీత, రవిల దగ్గర ఉంటున్నాను కాబట్టి. ఒక చిన్న ఉద్యోగం, సంగీత పరిజ్ఞానం ఉన్నాయి కాబట్టి. నేనడిగేది సంబంధాలు ఎందుకు వస్తున్నాయని కాదు, నువ్వు చూస్తావా అని. మామయ్య, అత్తయ్య ఎలా చెబితే అలా నడుచుకోవాలి కదా. నేనంటే ఇష్టమని నాతో ఉంటూ ఇలా మాట్లాడడం కరెక్టేనా? అవును, కాదు. నాకు పెళ్లి చేసి పంపాలని అత్తయ్య ఆలోచన. నాతో కాపురం నీకు మనఃక్లేశమే గాని సంతోషదాయకం కాదు కదా. ఆ మాటే నువ్వు అత్తయ్యకి చెప్పావు. అందుకే ఆమె ఈ సంబంధాల వేట మొదలుపెట్టారు. నీతో స్నేహంగా ఉంటూ విడాకుల కోసం ఎదురు చూడమని చెప్పిన ఆమె అకస్మాత్తుగా ఇలా చేయడం ఇది న్యాయమేనా? మధు గొంతులో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది. ఇందిర మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ మధుయే మాట్లాడుతూ ఇలా అన్నాడు. నాకు రవి చెప్పారు. డిటెక్టివ్ ద్వారా అన్నయ్య పెళ్లి విషయాలు తెలుసుకున్నారు. విడాకులు త్వరలోనే ఇప్పిస్తారు. తనకు నచ్చిన వ్యక్తితో నీ పెళ్లి జరిపిస్తారు. ఆయనకు మొదట్నుంచి నువ్వు నాతో ఉండడం ఇష్టం లేదు. ఇందిర చురుగ్గా జవాబిచ్చింది. రవి మామయ్యని నిందించకు. ఆయనకు నీ మీదేం కోపం లేదు. పైగా నీ తరఫున ఆలోచించి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. నువ్వు ఆలోచించి చెప్పు. నీ జీవితంలో నేను, నీ అన్నయ్య ఇద్దరం ఉండడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే అప్పుడు నేను కొన్ని రోజులు సహజీవనం చేసి వెళ్ళిపోతానన్నాను. బాగా ఆలోచించి చెప్పు. ఖరాఖండిగా, నిష్కర్షగా చెప్పు. ఒక మాట అన్న తర్వాత నీలో పశ్చాత్తాపం ఉండకూడదు. నీకు ఇందిర కావాలా, అన్నయ్య కావాలా? మధు సమాధానం కోసం ఇందిర ఉత్కంఠతో ఎదురు చూస్తూ నిలబడింది. ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను
ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.